చేతులెత్తండి. 27 మంది. 27 మందికి ఐఐటీలో రావాలి సీట్లు. ఇదే ఇంకా ఫైనల్ ఎగ్జామ్ మళ్ళీ లేదు కదా. మంచిగా వస్తాయి. 1 6 ఎవరికైనా రాకపోయినా వారికి మనం మళ్ళీ కూడాను మంచి ఇన్స్టిట్యూట్లో వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నాకు రేపు ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సత్కారానికి మీలో మొత్తం రావాలి. మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులపై సత్కారం చేస్తారు. పోయినసారి 57 మంది చేసిన అందులో ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు 150 మందిని ఇట్లా తీసుకురామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 150 మంది పైగానే నేను తీసుకొస్తాను. పోయినసారి 17 మందికి ఎంబీబీఎస్ వచ్చి ఈసారి దాదాపుగా 40 మంది పైగా ఎంబీబీఎస్ మన స్కూల్స్ పిల్లల పేరు ఇప్పిస్తున్నాం. నేను ఇప్పించాను కాదు, చదివిస్తున్నాను. తప్పకుండా వస్తాయి. అది ఇంకా 50 రావాలని చెప్పడం జరిగింది. ఇందాక పాప ఇమిటేట్ చేసింది, భార్య చేసింది. కానీ లాంగ్ టర్మ్ కోచింగ్ లాస్ట్ టైం నీట్ రాసి కొద్దిలో మిస్ అయినటువంటి వాళ్ళకి నీట్ కోచింగ్ లాంగ్ టర్మ్ విజయవాడలో ఇస్తున్నాను. నేను 65 మందికి ఇస్తున్నాను. ఈ రోజు వాళ్ళ మార్క్స్ ప్రకారం అందులో 25 మంది రేపు ఎంబీబీఎస్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉన్నటువంటి మార్క్స్ ప్రకారం బయట అయితే 3 లక్షలు ఖర్చు అవుతారు. అందుకని చాలా మంది చదువుకోలేదు. వాళ్ళ కోసం ఇంకొక అవకాశం గవర్నమెంట్ తరఫునిద్దామని చెప్పేసి తీసుకున్నాను. 3 ఉన్నటువంటి ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ 10కి తీసుకొచ్చాను. ఆ 10లో ఒకటి మన సింగరాయపూర్లో పెట్టాను. ఇక్కడ ఎవరైతే నీట్ లో ఉన్నటువంటి వాళ్ళకి మిగిలినటువంటి కోచింగ్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా సింగరాయపూర్ పంపించి కోచింగ్ ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి పిల్లల్ని లాస్ట్ 2 months కూడా కోచింగ్ ఇవ్వడానికి నిర్ణయం చేశామని మేము తెలియజేస్తాం.